ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలిసారి వైఎస్ఆర్సీపీ నేతల విస్తృత స్థాయి సమావేశం నేడు తాడపల్లిలో జరిగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలపై సమీక్షతో పాటు పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపైన చర్చలు జరిగాయి. ఇక ఈ సమావేశాల్లో పాల్గొనడానికి వచ్చిన మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. 40% ఓటు షేర్ వచ్చిన మోడీ ప్రధానమంత్రి, రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. మరి 40% ఓటు షేర్ వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు రావడమేంటి అని రోజా ప్రశ్నించారు. అంతేకాదు విశాఖలోని రుషికొండలో భవనాలపై టీడీపీ బురద చల్లుతోందని విమర్శించారు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలని హితవు పలికారు. రుషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలవి. మేమేమి వర్షానికి కారిపోయే అసెంబ్లీ, సచివాలయం కట్టలేదు. 7 స్టార్ రేంజ్లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించామని చెప్పారు. టీడీపీ నేతలు మేము కట్టిన మెడికల్ కాలేజీలు, నాడు నేడు, స్కూల్స్, ఆసుపత్రులు, సచివాలయాలు, పోర్టులను కూడా ఇలానే చూపించండి. రిషికొండలో నాణ్యమైన అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిర్మించాం. గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా? కేంద్రం అనుమతి, హైకోర్టు పర్యవేక్షణతోనే నిర్మాణాలు చేపట్టామని స్పష్టం చేశారు. ఇక ఆడుదాం ఆంధ్ర ఖర్చు 100 కోట్లు అయితే స్కామ్ జరిగింది. 100 కోట్లు అని టీడీపీ నేతలు చెబుతున్నారు. స్కామ్ ఇలా కూడా అవుతుందా? క్రీడాకారులకు ఇచ్చిన నగదు బహుమతులు, నిర్వహించిన క్రీడల సంగతి ఏంటి అని ప్రశ్నించారు. అయినా ఆడుదాం ఆంధ్ర టెండర్లు క్రీడా శాఖ ద్వారా నిర్వహించలేదు. అలాంటిది నేను, సిద్ధార్థరెడ్డి అవినీతి చేశాం అనడం హాస్యాస్పదమే అవుతుందని స్పష్టం చేశారు. ఇక ఈవీఎంలపై జగనన్న ట్వీట్ చేస్తే టీడీపీ నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? చంద్రబాబు గతంలో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చు అన్నది వాస్తవం కాదా అంటూ ప్రశ్నించారు. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.